బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి చేయన జనములు భూమి మీదకి ఇంకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు మీ మీద కోపముగా ఉండననియు మిమ్ములను నేను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నోవహు కాలంలో వచ్చిన జలప్రళయము ఇకను మరలా భూమి మీదకి రానికుండా ఉంచుతానని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను మీ మీద కోపపడను, నేను మిమ్మల్ని గద్దించను అని ఒట్టు పెట్టుకొని ఉన్నాను అంటాడు. ఇక్కడ ఒట్టు పెట్టుకుంటుంది ఎవరు? ఒట్టు పెట్టుకుంటుంది దేవాది దేవుడు. దేవాది దేవుడు అంటాడు, నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది, ఆ విధంగా భూమి మీదకి జలప్రళయం రాకుండా నేను ఉంచుతాను అని నేను ఒట్టు పెట్టుకున్నాను. నేను మీ మీద కోపపడను, మిమ్ములను నేను గద్దించనని ఒట్టు పెట్టుకుంటున్నాను అన్నాడు. ఈ ఒట్టు పెట్టుకుంటుంది ఎవరంటే దేవాది దేవుడు. దేవాది దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఒట్టు పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రమాణము చేయుట. ఒట్టు పెట్టుకునుట అనగా మాట తప్పకుండా ఉండుట. ఒట్టు పెట్టుకోవడం అంటే ఒక మాట అన్నామంటే ఆ మాటను తప్పకుండా ఉండాలి. నీ కంఠంలో ప్రాణం పోయినా నువ్వు ఒక మాట దేవునితో అంటే, దేవుడు ఒక మాట అంటే ఆ మాట భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ నా మాటలు నా ప్రమాణము గతించి పోదు అన్నాడు. ఆయన పిల్లలుగా ఉన్న మనం కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. కానీ చాలా మంది ఒట్టు పెట్టుకుంటారు. అమ్మ తోడు, మా నాన్న తోడు. ఇక్కడ అమ్మ తోడు నా తోడు అంటున్న దేవుడు, నా తోడని నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. నేనే ఒట్టు పెట్టుకుంటున్నా. ఏమని ఒట్టు పెట్టుకుంటున్నానంటే, నోవహు కాలములో వచ్చినట్లుగా జలప్రళయం ఇక భూమి మీదకి నేను రప్పించను. నోవహు కాలంలో భూమి మీదకి జలప్రళయం వచ్చింది. భూమిలో ఉన్న ఓటలు విప్పబడ్డాయి, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. భూమి, సముద్రంలో ఉన్న నీరు, వచ్చిన జలము మొత్తం ఏకమైపోయి ఆ నీరు ఇళ్లను ముంచి, ఆ నీళ్లు కొండలను ముంచి, ఆ నీళ్లు పర్వతాలను ముంచి, ఆ పర్వతాల మీదుగా 15 మూరల ఎత్తొచ్చే నీరు ఈ భూమి మీదకి వచ్చింది. ఒకనొక రోజున కనబడుతున్న కొండలు పర్వతాలన్నీ నీళ్ల కిందే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు కనబడుతున్న సముద్రంలో కొండలు ఉన్నాయి. కనబడుతున్న సముద్రంలో కొండలు ఉన్నాయి. టైటానిక్ షిప్ ఏ కొండకు తగిలంటే మంచు కొండకు తగిలే అది పగిలిపోయింది. సముద్రంలో కొండలు ఉన్నాయి. ఆ రోజున సముద్రంలో కొండలు కాదు, భూమి మీద కళ్ళకు కనబడుతున్న కొండలు పర్వతాలు కూడా మునిగిపోయి 15 మూరలు ఎత్తొచ్చినాయి నీళ్లు. అలాంటి మహా జల ప్రళయము పొంగి పొర్లి వచ్చేటట్లుగా ఇక నేను చేయను, జల ప్రళయంతో భూమిని నేను ఇక ముంచను,
ప్రజలను నేను కాపాడుతాను, జల ప్రళయం ద్వారా ఈ భూమిని నేను నాశనం చేయనని దేవాది దేవుడే ఒట్టి పెట్టుకున్నాడు. ఒట్టి పెట్టుకొనుట అంటే దాని అర్థం ఏంటంటే, కష్టకాలంలో నువ్వు ఏదైనా దేవునితో ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ నువ్వు తప్పకూడదు. కష్టకాలంలో నువ్వు ఏదైనా దేవునితో ఒక మాట చెబితే ఆ మాట తూచ తప్పగా నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నెరవేర్చాలి. కొంతమంది అంటారు, పోయిన జనవరికే నా ప్రాణం పోవలసింది, పోయిన సంవత్సరం జనవరి నెలలోనే నా ప్రాణం పోవలసింది. కానీ దేవుడు ఎప్పుడు దాకా కాపాడంటే ఈ నెల, ఏ నెల? జూన్ ఆఖరి వరకు మరలా దేవుడు తన కృప ద్వారా మిమ్మల్ని అందరం చూడడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. జనవరి నెలలో పోవలసిన నా ప్రాణం, గుడగుడ గుడగుడమంటున్న నా ప్రాణం దేవుడు ఈ రోజుకి కాపాడుతున్నాడు. కారణం దేవుని కృప. ఎన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఇబ్బందుల్లో నుంచి విడిపిస్తున్నాడు, ఎన్నిసార్లు దేవుడు నీ కష్టకాలంలో నుండి విడిపిస్తున్నాడు. ఎన్నోసార్లు యాక్సిడెంట్ నుండి దేవుడు విడిపించాడు కదా. ఎన్నోసార్లు మరణాపాయములు నిన్ను చుట్టుముట్టున్నప్పుడు వాటి నుండి ప్రభు నిన్ను విడిపించాడు కదా. దేవుని దగ్గర నువ్వు ఎన్నిసార్లు ప్రామిస్ చేశావో, నేను ఇట్లా ఉంటాను ప్రభువా, నేను ఈ విధంగా బ్రతుకుతాను ప్రభువా, అది చావైనా అది బ్రతుకైనా నేను ఈ విధంగా నీ కోసం జీవిస్తాను ప్రభు అని ఎన్నిసార్లు ప్రమాణం చేశావో, ఎన్నిసార్లు ఒట్టి పెట్టుకున్నావో, ఎన్నిసార్లు మాటిచ్చావో. ఒకసారి నువ్వు ఏ కష్టకాలంలో ఉండి మాటిచ్చావో ఆ మాటని నువ్వు నెరవేరుస్తున్నావా లేదా అని ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నీ బాధల్లో నువ్వు ఏడుస్తున్నప్పుడు, కష్టాలు నిన్ను నలుపుకొని నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు, మరణ వేదనలు నిన్ను పట్టి పీడిస్తున్నప్పుడు, బద్ధకాలు నిన్ను పట్టి పీడిస్తున్నప్పుడు, నిందలు అవమానాలు నిన్ను పట్టి పీడిస్తున్నప్పుడు, వీటన్నిటి నుండి దేవా నన్ను విడిపించి, దేవా నన్ను గాని ఈ స్థితి నుండి మరొక స్థితికి నన్ను నడిపిస్తే నేను ఇలా జీవిస్తాను ప్రభువా, నమ్మకంగా నీ కొరకే జీవిస్తానయ్యా, నమ్మకంగా నీ సన్నిధానంలో బ్రతుకుతానయ్యా అని ఎన్నిసార్లు ఒట్టి పెట్టుకొని ఉన్నామో, ఎన్నిసార్లు ప్రమాణం చేసామో, ఎన్నిసార్లు దేవునికి మాట ఇచ్చామో, ఆ మాటలో మనం ఉన్నామా లేమా, ఆ ఒట్టులో మనం ఉన్నామా లేమా, ఆ ప్రమాణములో మనం ఉన్నామా లేమా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు అంటాడు, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రావడం జరిగింది. అంతకుముందు 2000 సంవత్సరాలకు ముందు జలప్రళయం వచ్చింది. దాదాపు 4000 సంవత్సరాలు జరుగుతుంది. జలప్రళయము వచ్చి 4000 సంవత్సరాలు జరుగుతుంది. దేవుడు అంటాడు, ఇంకా భూమిని నేను జలప్రళయంతో కప్పనని ఆ రోజున 4000 సంవత్సరాల క్రితం నేను ఒట్టు పెట్టుకున్నా. నేను మరలా భూమిని నేనేమన్నా తడిపానా? భూమిని మరలా జలప్రళయంతో ముంచానా అంటే, జలప్రళయంతో దేవుడు భూమిని, ఈ సర్వభూమిని దేవుడు ముంచలా. ఒక్కసారి ఈ సర్వభూమిని దేవుడు ముంచాడు జలప్రళయంతో, ఒట్టు పెట్టుకున్నాడు, ఇక నేను ముంచను అని. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనుషులు వేడి ఒట్టి పెట్టుకుంటారంట, వేడిగా ఒట్టి పెట్టుకుంటారంట. 5వ అధ్యాయము 34వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము మీరు ఒట్టి పెట్టుకోబాకండి. నేను పెట్టుకున్నాను, మీరు ఒట్టి పెట్టుకోబాకండి. ఒట్టి పెట్టుకుంటే ఆ మాటలో మీరు నిలబడాలి, ఆ ప్రమాణములో నిలబడాలి, మాట తప్పని వారుగా నిలబడాలి. అలా మీరు ఉండేటట్లయితేనే తప్ప మీరు తొందరపడి ఒట్టి పెట్టుకోబాకండి. ఆకాశము తోడని ఒట్టి పెట్టుకోబాకండి, అది దేవుని సింహాసనము. భూమి తోడని ఒట్టి పెట్టుకోబాకండి, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని ఒట్టి పెట్టుకోబాకండి, అది మహారాజు పట్టణము. నా తల తోడని ఒట్టి పెట్టుకోబాకండి,
నీవు ఒక ఎంట్రుకనైనను తెలుపు చేయలేవు, నలుపు కూడా చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అమ్మతోడండి. కొంతమంది టక్కర మాటలు, బురిడి మాటలు మామూలుగా చెప్పరు. వాడనగా కాయ రాజా కాయ్, కాయ రాజా కాయ్ అని డబ్బాలో ఆ గులకరాలు వేసి తిప్పుతూ ఉంటాడు. కాయ రాజా కాయ్, కాయ రాజా కాయ్, కాయ రాజా కాయ్ అని డబ్బాలో గులకరాలు వేసి తిప్పుతూ ఉంటాడు అని. నువ్వు అలా ఉండొద్దు. ఆ డబ్బాలోడు నేను బురిడి మాటలు చెప్పటం లేదు, ఆ మాటలు చెప్పటం లేదు, ఈ మాటలు చెప్పటం లేదు అంటారు. బురిడి మనుషులు మామూలుగా లేరు భూమి మీద. అలా మీరు ఉండబాకండి. బాబా ప్రార్థన నేను నీకోసం వస్తున్నాడు బాబా, దేవుడి కోసం వస్తున్నాడు బాబా, వచ్చే ఆదివారం బాగా కనపడతాను బాబా. నెంబర్ 1 బురిడిలో నెంబర్ 1 ఎవరు అంటే ఆ మాటలు చెప్పేవాళ్ళే నెంబర్ 1 బురిడి మాటలో. నీవు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఏ తేదో నిన్ను కుట్టినప్పుడు, ఏ పామో నిన్ను కలిసినప్పుడు, ఏ అపాయం నుండి నిన్ను తప్పించినప్పుడు, ఏ రోగంలో నుండి నువ్వు బయటపడ్డప్పుడు, ఏ హాస్పిటల్లో ఉండి బాధపడుతున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఏమని నువ్వు అనుకున్నావో ఆ మాటలో నువ్వు నిలబడుదువుగాక. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అమ్మతోడండి, మా బాబుతోడండి, ఇట్రా అయ్యా, ఇట్రా దగ్గర ఈయన తోడండి, ఆ నెత్తి మీద పెట్టు భూస్థాపితమయ్యేదాకా. ఈయన తోడండి. నువ్వు తొందరపడి ఒట్టు పెట్టుకోబాకు. ఆకాశము తోడనబాకు, అది దేవుని సింహాసనము. భూమి తోడని ఒట్టి పెట్టుకోబాకు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని ఒట్టి పెట్టుకోబాకు, అది మహారాజు పట్టణము. నా తల తోడని ఒట్టి పెట్టుకోబాకు. నీ తలలో ఉన్న ఎంట్రుకలు ఒకటి నలుపు చేయలేవు, తెలుపు చేయలేవు. ఎందుకు అలాంటి ప్రామిసులు చేస్తావు? బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతా, చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోతా. నాకడ మీద చేయి పెట్టా, చావో రేవు, ఇక నేను ఎనతట్టు తిరగను. అది దేవుని కొరకు సవాలుగా ఛాలెంజ్గా బ్రతకటం. దేవునికి స్తోత్రం. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవించునయ్యా, నీ సాక్షిగా నేను జీవించునయ్యా.
తలచావయ్యా నన్ను తలచావులే మరి పిలిచావులే నన్ను తలచావులే మరి పిలిచావులే నన్ను పలిసేగా ఇలా నీవు పిలిచావులే నన్ను పలిసేగా ఇలా నీవు ప్రభువా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశం తోడొట్టు, భూమి తోడు ఒట్టు, యెరూషలేము తోడు ఒట్టు, నా తల మీద ఒట్టు, నీ బొంద ఒట్టు కాదు. మన ఒట్టు ఎలా ఉండాలంటే, మన ప్రామిస్ ఎలా ఉండాలంటే మాట తప్పని విధంగా ఉండాలి. మాట తప్పకూడదు. మనం దేవునికి మాటిస్తే మాట తప్పకూడదు. దేవుడు మనకు మాటిస్తున్నాడు. నేను ఒట్టి పెట్టుకుంటున్నాను. ఏమని ఒట్టి పెట్టుకున్నానంటే, నోవాహు కాలములో వచ్చిన జలప్రళయము, ఆ పొంగుగా వచ్చిన పొర్లుతూ వచ్చిన జలప్రళయము మరలా ఇంకా నేను భూమి మీదకి రానివ్వను అని నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. 4000 సంవత్సరాలు అయింది దేవుడు మాట్లాడి. ఈ మాట 4000 సంవత్సరాలు అయింది. దేవుడు ఒట్టి పెట్టుకుంటే మరలా జలప్రళయం, మరలా సముద్రం పొంగి భూమినంతా కప్పేసే జలప్రళయం ఏమైనా వచ్చిందా అంటే రాలా. దేవుడు ఒక మాట అన్నాడంటే దాన్ని నెరవేరుస్తాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయును, నేను నీకు తోడుగా ఉంటా, నీ కష్టకాలంలో తోడుగా ఉంటా, నీ శ్రమంలో తోడుగా ఉంటా, నీ బాధల్లో తోడుగా ఉంటా, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడుగా ఉన్నాడు. నీవు ఏ బాధలో ఉన్నప్పుడు దేవునితో ఏం మాట్లాడావు? నీవు కష్టంలో ఉన్నప్పుడు దేవునితో ఏం మాట్లాడావు? నువ్వేమని తీర్మానం చేసుకున్నావు దేవునితో? నేను ఇలా బ్రతుకుతానయ్యా, నన్ను గాని ఈ తెప్ప నుండి ఒడ్డునేస్తే, నన్ను గాని ఈ బాధ నుండి ఒడ్డునేస్తే, నన్ను గాని ఈ రోగము నుండి ఒడ్డునేస్తే, నన్ను గాని ఈ మరణ పాశం నన్ను చుట్టుకొనుందనైనా, మరణము కిటికీలకి చూస్తుందయ్యా, ఆ మరణం నుండి నన్ను ఒడ్డునేస్తే నా బ్రతికున్నంత కాలం నీ కొరకే జీవిస్తానని ఎన్నిసార్లు ప్రమాణం చేశావు, ఎన్నిసార్లు ఒట్టు పెట్టుకున్నావు, ఎన్నిసార్లు దేవునితో మాట్లాడావు. ఆ ప్రమాణంలో నువ్వు ఉన్నావా లేదా ఒక్కసారి
ప్రేమ కలిగిన దేవుడు మరలా పలకరించి అడుగుతున్నాడు, నువ్వు ప్రమాణంలో ఉన్నావా? నేను ఫలానా సంవత్సరం మొక్కుకున్నాను, ఫలానా సంవత్సరం అది చేయాలనుకున్నాను, ఫలానా సంవత్సరాన్ని నేను అది ఇవ్వాలనుకున్నాను, ఫలానా సంవత్సరాన్ని ఇది చేయాలనుకున్నానని ఎన్నిసార్లు ఎన్ని మొక్కుబడులు చేసుకున్నావో, ఎన్నిసార్లు ఏమని మాట్లాడుకున్నావో అది నీకు నీ అంతరాత్మకే తెలియాలి. బయట వాడికి నువ్వు మొక్కుకున్న దేవుడికి తెలుసు, నువ్వు అనుకున్న బయట వాడికి ఎవరికి తెలుసు. నువ్వు బాధలో అనుకున్నప్పుడు ఏమనుకున్నావో, యాకోబు కూడా బాధలో ఉన్నప్పుడు అనుకున్నాడు, దేవా నేను వెళతన మార్గంలో నీవు నాకు తోడుగా ఉండి 400 మైళ్ళ దూరం ప్రయాణం నాయన మా మేనమామ ఇంటికి వెళ్ళటానికి, ఈ మార్గ మధ్యలో నన్ను కాపాడి నేను తినటానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు నీవు నాకు దయచేసిన ఎడల నీవు నన్ను ఆశీర్వదించే ప్రతి దానిలో నుండి 10వ భాగాన్ని నీకు తీసుకొచ్చిస్తాను ప్రభు అని లూజు అనే ప్రాంతంలో మొక్కుకున్నాడు. ఆయన లూజు అనే ప్రాంతంలో మొక్కుకున్నాడు, దేవా నీవు నాకు ఇచ్చే ప్రతి దానిలో 10వ భాగాన్ని నేను నీకు ఇస్తానయ్యా. మొక్కుకొని వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి వస్తూ ఆయన్ని ఆశీర్వదించిన దానిలో నుండి వాళ్ళ అన్న కోసం 200 మేకలు, 200 పొటేళ్ళు, పాడి ఒంటెలు 40, ఆంబోతులు 10, ఒంటెలు, ఎద్దులు, జింకలు, దుబ్బులు, బాతులు ఇవన్నీ కానుకగా పంపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత అంటాడు, యాకోబు లూజు అనే ప్రాంతంలో మొక్కుబడి చేసుకున్నావే, ఆ లూజు అనే ప్రాంతానికి బేతేలు అని పెట్టావు కదా, ఆ బేతేలు దేవుడును మాట్లాడుచున్నా, ఆ బేతేలు దేవుడును మాట్లాడుచున్నా, బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని ఇల్లు అని పేరు పెట్టావే, ఆ బేతేలు దేవుని నేను మాట్లాడుతున్నాను. నువ్వు మొక్కుబడి చెల్లించావా? మొక్కుబడి చెల్లించావా? నువ్వు అనుకున్న మొక్కుబడిని చెల్లించావా అని అడుగుతుంటే వెంటనే స్నానం చేసి ఇంటి వాళ్ళందరూ శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని లూజ్ అనే ప్రాంతానికి వెళ్ళి, బేతేలుగా పిలువబడుతున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ బలికట్ట కట్టి మొక్కుబడిని చెల్లించి వచ్చాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను దేవుడు ఆశీర్వదించడానికి ఆయన మొక్కుబడి చెల్లించిన తర్వాత దేవుని సన్నిధిలో మొక్కుబడి చెల్లించి ఆ రాత్రి అంతయు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత దేవుడు ఆ రాత్రి మాట్లాడుతున్నాడు, సొలొమోను నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు అన్నాడు. నాకు ఏమొద్దు నాయన, నా తండ్రి సింహాసనమే నాకు ఇచ్చేవయ్యా, ఎంత కృపగలిగిన దేవుడు అయ్యా, అసలుకి నేను యోగ్యత లేని వాడిని అయ్యా, ఏ పాటి వాడిని ప్రభువా, నా తండ్రి సింహాసనాన్ని పాలన చేయడానికి నాకు అర్హత ఇచ్చేవయ్యా, అయితే నాకు జ్ఞానం సరిపోవటం లేదు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఒక తాటి మీద నడిపించడానికి జ్ఞానం నాకు దయచేయ్యా, సహాయం చేయ్యా అని అడిగితే నువ్వు నన్ను వెండి బంగారాన్నో దేశాలను కొల్లగొట్టాలని నువ్వు అడగలేదు కనుక వెండి బంగారముతో పాటు ధనఘనతలు కూడా నీకు ఇస్తున్నాను, జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానని సొలొమోను దేవుడు మొక్కుబడి చెల్లించిన తరువాత యెహోవా సన్నిధిలో కనిపెట్టిన తరువాత దేవుడు ఆ రాత్రి సొలొమోను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను కూడా అంతే, సొలొమోను కూడా అంతే. దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన కూడా అందుకని కంపేర్ చేసింది. సొలొమోను కూడా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును కూడా మొక్కుబడి చెల్లించిన తర్వాత యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇది కేవలం దేవుని యొక్క మహా కృప. ఏ రోజు గడిచిన సంవత్సరం, గడిచిన 2 సంవత్సరాల క్రితమే మనకున్న అపాయములో ప్రాణాన్ని వదిలిపెట్టి మన పేరు మాసిపోయి మన పాతి పెట్టిన చోట గడ్డి మలిసి ఉండవలసిన పరిస్థితుల్లో ఈ రోజుకి దేవుడు సజీవుడిగా నిలిచాడంటే ఇది కేవలం దేవుని కృప. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, 5వ అధ్యాయము 12వ వచనం.
నా సహోదరులారా, ముఖ్యమైన విషయము ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని నువ్వు ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని యాకోబు గారు కూడా రాశారు. మత్తయి సువార్తలో రాయబడి ఉంది. యాకోబు గారు కూడా ఈ మాటని రాశారు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట చాలా విలువైంది. చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్లు మాట్లాడకూడదు. చిన్నపిల్లలు వ్యవహరించినట్లుగా వ్యవహరించకూడదు. చిన్నపిల్లలు ఏదో ఆటగాయతనంగా నేను అది చేస్తాను రాని, ఇది చేస్తాను రాని మాట తప్పిపోయినట్లుగా దేవుని దగ్గర మనం అలా ఉండకూడదు. దేవుని దగ్గర ఏదైనా ఒక తీర్మానం మనం చేసుకున్నామంటే మన కంఠంలో ప్రాణం పోయేంత వరకు కూడా ఆ తీర్మానంలో మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. మా పెద్దమ్మ ఏదో అనుకుంటుంది, మా చిన్ననాన్న ఏదో అనుకుంటున్నాడు, మా యొక్క బంధువులు ఏదో అనుకుంటున్నారు, మా ఓళ్ళు ఏదో అనుకుంటున్నారు. కాబట్టి మా ఓళ్ళు ఏదో అనుకుంటున్నారు కాబట్టి నేను ఏదో అనుకుంటున్నానని నువ్వు ఏదేదో మాటలు చెప్పకూడదు. నీకు ప్రాణభిక్ష పెట్టింది బంధువులా దేవుడా? రోగంలో నుంచి విడిపించింది బంధువులా దేవుడా? శ్రమలో నుండి విడిపించింది బంధువులా దేవుడా? కష్టకాలం నుంచి విడిపించింది బంధువులా దేవుడా? యాకోబుని అడిగితే దేవుడు అంటాడు, సొలొమోను అడిగితే దేవుడు అంటాడు, దావీదుని అడిగితే దేవుడు అంటాడు, దానియేలుని అడిగితే దేవుడు అంటాడు, అబ్రహాముని అడిగితే దేవుడు అంటాడు, యేసావుని అడిగితే దేవుడు అంటాడు. భక్తులను అడిగితే అంటారు భక్తులు, దేవుని కృపలేందే నేను ఈ భూమి మీద బ్రతకలేను, నేను పురుగు లాంటి వాడిని, నేను దుమ్ము లాంటి వాడిని, నేను ధూళి లాంటి వాడిని, ఎంతగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను. దేవుడు మన పురుగులాగున్నా, దుమ్ములాగున్నా, ధూళిలాగున్నా, గోంగారులో పురుగు తీసేసినట్లుగా నిన్ను తీసేస్తున్నా, నువ్వు ఎన్నిక లేని వాడవని, ఎన్నిక లేని దానవని పదే పదే మాట్లాడుతున్నా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఒక ఫ్యామిలీ బాధలో ఉండి కొంచెం ఉన్న వాళ్ళని, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అప్పు అడిగారంట. ఒక 500 అవసరం, అప్పుగా ఇవ్వండి మళ్ళా తీరుస్తానంటే 500 అప్పులు నువ్వు ఎలా తీర్చగలవు అని అడిగారంట. దేవుడు 500 అప్పు అడిగిన వారికి వాళ్ళ కష్టాలు గుర్తించి, వాళ్ళ బాధలు గుర్తించి, వాళ్ళ యొక్క పరిస్థితులన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ ఇంట్లో ఉన్న తల్లి ప్రార్థన ఆలకించి ఆ బిడ్డలను దీవించి ఈ రోజున ఒక ఉన్నతమైన స్థానంలో, దేశంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అక్కడ అమెరికాలో ఉన్నాడు. బంధువులు 500 నీకు ఇస్తే నువ్వు అప్పు ఎలా తీరుస్తావు? అర్థమవుతుందా? నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ అవసరాన్ని ప్రజలు గమనించినా గమనించకపోయినా, నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడే నీ పక్షాన కృపా ద్వారాలు తెరుస్తాడు, కనికరాలు చూపుతాడు. ఏ దిక్కు నుండి దేవుడు ద్వారాలు తెరుస్తాడో తెలియదు, హృదయాలను తడతాడు దేవుడు, అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటి మాట, జలములలో ఇక భూమి మీదకి పొర్లి రావు. నోవహు కాలంలో నేను ఒట్టి పెట్టుకున్నట్లుగా నేను ఒట్టి పెట్టుకుంటున్నాను, ఇక రాదు జలప్రళయం, భూమి మీదకి రాదు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 1-2 వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యాకోబు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటునప్పుడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును,
నదులు లోబడి వెళ్ళినప్పుడు పొర్లి పారవు. నోవాహు కాలంలో పొర్లినట్లుగా నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు నీ మీద అవి పొర్లి పారవు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, జలములలో పడి వెళ్ళినప్పుడు, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. జలము, దట్ మీన్స్ ప్రజలు. ఈ ప్రజల మధ్య నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలు నిన్ను కబళించేవాడు కొంతమంది ఉంటారు, గోడితో తించేద్దామని అనుకునేవాడు కొంతమంది ఉంటారు, వీడంతరా వీడి బిసాదెంతరా అనుకునేవాడు కొంతమంది ఉంటారు, అసలు వీడి ఎన్నిక లేని వాడు అనుకునేవాడు కొంతమంది ఉంటారు, వీడి పక్షాన్ని నిలబడేవాడు ఎవరు రాని కొంతమంది అనుకుంటారు. జలమును నీ మీదకి పొర్లి రావు. నేను ఒట్టి పెట్టుకుంటున్నాను. నేనేమని ఒట్టి పెట్టుకున్నానంటే, జలములు నీ మీదకి పొర్లి రావు. జనాలు కూడా నీ మీదకి పొర్లి అలాగొచ్చి నీ మీద పైన పడకుండా ఉన్నట్లుగా నేనే నిన్ను కాపాడువాడను. దేవునికి స్తోత్ర. నిన్ను కాపాడువాడు కొనకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. పొర్లి వస్తున్నప్పుడు, జనాలు పొర్లి వస్తున్నప్పుడు, జలములు పొర్లి వస్తున్నప్పుడు, నదులు పొంగుతున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారకుండా ఉండినట్లుగా నేనే నా దక్షిణ హస్తముతో మిమ్ములను ఆదుకుంటాను. ఒక్కోసారి బంధువులే మన మీదకి వస్తారు, ఒక్కోసారి ఇరుగు పొరుగు వారు మన మీదకి వస్తారు, ఒక్కోసారి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉంటాయి, పరిస్థితులకు అనుకూలంగా ఉండవు. బైబిల్ అదే చెబుతుంది. కీర్తన గ్రంథం 18వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 18వ కీర్తన 4వ వచనం. అమ్మా, మరణ పాశములు నన్ను చుట్టుకొనిగాను, భక్తిహీనులు వరద పొర్లినట్లుగా నా మీద పడి బెదిరించినను, పాతాళ పాశములు నన్ను హరికట్టగను, మరణపు ఉచ్చులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను. భక్తిహీనులు నా మీదకి పొర్లి పారారంట. పొర్లి వచ్చినట్లుగా వస్తే ఆ కష్టకాలంలో నేను ప్రార్థన చేశాను, ప్రభువా భక్తిహీనులు నా మీదకి జలములు పొర్లినట్లుగా పొర్లి నా మీదకి వస్తున్నారయ్యా, నీవే నా దేవుడు అయ్యా అని శ్రమలో భక్తుడైన దావీదు ప్రార్థన చేయగా శ్రమలో దేవుడు భక్తుడిని విడిపించాడు. భక్తిహీనుల మధ్య నుండి భక్తుడిని దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. కాపాడి ఏం చేశాడు? 16వ వచనం, 18-16. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి నన్ను బయటికి తీశాను. జాగ్రత్త వినండి. ఆ వచనానికి ఈ వచనాన్ని కంపేర్ చేసుకుంటుండండి. ఆ వచనం ఏం చెబుతుందంటే, భక్తిహీనులు నా మీద పొర్లు వచ్చినప్పుడు నా శ్రమలో ఉండి నేను ప్రార్థన చేస్తే నా శ్రమలో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఆలకించి నా దేవుడు ఏం చేశాడంటే, ఉన్నత స్థలములో నుండి ఆయన చెయ్యి చాపి నన్ను పట్టుకొని ఆ జలములో నుండి నన్ను బయటకు తీసెను. శత్రువు నోట పడనివాడు దేవుడు, భక్తిహీనుల ఉచ్చుల్లో పడనివాడు దేవుడు. అలా పడనీయకుండా దేవుడు ఉంచాలి అని అంటే నీవు దేవుని పాద సన్నిధిలో నమ్మకంగా ఉండి ఆయన పాదాలే పట్టుకోవాలి. దావీదు గారిని ఎన్నోసార్లు సౌలుకు సంబంధించిన సైన్యము ఎన్నోసార్లు తరుగుతున్నప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఆయన దుడ్డుగర్రయు ఆయన దండము నాకు తోడుగా ఉన్నది కనుక ఎంత చీకటిలో ఉన్నా కూడా దేవుడు నన్ను కాపాడుతున్నాడు అంటాడు. పగలు ఎండ దెబ్బకైనను, రాత్రి వెన్నెల దెబ్బకైనను, పగటి యందు పాడు చేయు రోగమునకైనను నేను భయపడకుండా ఉందును. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఆయన దుట్టుగర్రయు ఆయన దండము నాకు తోడై ఉన్నదే.
భక్తిహీనులు జలము వలె పొర్లి పారి నా మీదకి వచ్చినప్పుడు ఆయన ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి మహాజల రాసుల్లో నుండి, అంటే అలాంటి సైన్యములో నుండి దేవుడు నా చెయ్యి పట్టుకొని నన్ను బయటికి తీసాను. దేవునికి స్తోత్రం. బయటికి తీస్తే ఏం చేస్తాడు తెలుసా? ఏ జనమైతే పొంగి పొర్లి నీ మీదకి వచ్చారో ఆ జనం మధ్య నీ తలను పైకెత్తుకునేటట్లుగా చేయగలడు నేను ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నీ తలను పైకెత్తేటట్లుగా చేయగలిగిన దేవుని యొక్క పాదాల దగ్గర నువ్వు నమ్మకంగా కనిపెడితే ఆయన ఆకాశము నుండి సహాయం చేయడానికి తన చెయ్యి చాపి అగార కోపంలో నీకు తన చెయ్యి అందించి నిన్ను అలాగా పైకి లేవనెత్తాడు. యేసేవును అలాగే లేవనెత్తాడు దేవుడు. యేసేవును పడిపోయిన గొట్టలో నుండి ఐగుప్తి దేశంలో కింగుగా ఉండటానికి దేవుడు అందుకే లేవనెత్తాడు. దేవుడు సహాయం చేశాడు యేసేవు. జలములు నీ మీదకి పొర్లి రావు. జలము అనగా ఆ రోజున వచ్చిన నీరు, ఈ రోజున జలము అనగా ప్రజలు, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నగను దేవుడు నన్ను నా శ్రమలో నేను ప్రార్థన చేయగా నా శ్రమలో నన్ను భక్తిహీనుల చేతుల నుండి నన్ను విడిపించాడు. నేను చదివే కీర్తన ఇంకా మరలా బాగా గుర్తుపెట్టుకోండి. 124వ కీర్తన 1, 2, 3 వచనాలు. 124వ కీర్తన 1, 2, 3 వచనాలు. మనుషులు మన మీదకి లేచినప్పుడు, మనుషులు అనగా జలము, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల ఆ జలము, ఆ ప్రజల యొక్క ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వాళ్ళు మనల్ని చూడగా ఉండగానే సుబ్బుతోనే మింగేస్తారు. జలములు అనగా ప్రజలు మనల్ని ముంచివేసి ఉందురు. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహమై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొంగి పొర్లి పారును అని ఇశ్రాయేలీయులందరుగాక. నిజమే కదా? 6వ వచనం. వారి పళ్ళు అంటే పళ్ళు అంటే కాయలు కాదు, పళ్ళు వారి పళ్ళు మనం వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును. ఆడ పళ్ళకి మనల్ని దేవుడు అప్పగించలేదు. ఆడ పళ్ళకే గాని మనల్ని అప్పగించినట్టయితే చూసిన చోట్ల కొరికొదిలి పెట్టేవాళ్ళు. పళ్ళతో చూసిన చోటల్లా కొరికొదిలి పెట్టేవాళ్ళు. వాళ్ళ పళ్ళకి దేవుడు మనల్ని అప్పగించలేదు. యెహోవా మనల్ని భక్తిహీనుల చేతుల నుంచి కాపాడని ఎడల, యెహోవా జలముల యొక్క ప్రజల యొక్క ఆగ్రహం నుండి మనల్ని కాపాడని ఎడల, వారి ఆగ్రహం మన మీద రగులుకుంటే వాళ్ళ పళ్ళకి ఉచ్చులకు తగులుతాం కనుక దేవుడు వాళ్ళ చేతికి పడకుండా దేవుడు మనల్ని కాపాడాడు. పొర్లి రారు, జలము పొర్లి రాదు, జనములు పొర్లి నీ మీదకి రాదు. జనము అర్థమవుతుందా? నేను చదివిన వాక్యంలో ఒక పాయింట్ చెప్తున్నాను. నోవాహు కాలములో జల ప్రళయము పొంగి పొర్లినట్లుగా ఇక మీదట జల ప్రళయము భూమి మీదకి రాదని నేను ఒట్టి పెట్టుకుంటున్నాను. ఆ రోజున వచ్చిన జల ప్రళయం వేరు, ఇప్పుడు వచ్చే జల ప్రళయం వేరు. ఇప్పుడు వచ్చే జల ప్రళయం ఏంటంటే మనుషులే నీ మీదకి పొంగి పొర్లి వస్తారు. వాళ్ళ నోట పడకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. నెంబర్ 2 యెషయా గ్రంథం 54:9 ఆఖరి లైన్. అయిపోయింది. అది నీ మీద కోపపడననియు నిన్ను గద్దింపననియు
నేను ఒట్టి పెట్టుకొని ఉన్నాను. ఇది రెండో మాట. నేను నీ మీద కోపపడను, నేను నిన్ను గద్దించను. అసలు దేవుడు ఎప్పుడు కోపపడతాడు? కొడుకు మీద తండ్రి ఎప్పుడు కోపపడతాడు? కొడుకు మీద తండ్రి ఎప్పుడు కోపపడతాడు? భార్య మీద భర్త ఎప్పుడు కోపపడతాడు? చెప్పండి. భార్య మీద భర్త ఎప్పుడు కోపపడతాడు? భర్త మీద భార్య ఎప్పుడు కోపపడిద్ది? లోపల లోపల అనుకుంటున్నారు మీరు, అనుకోండి. మీరు లోపల అనుకుంటున్నారా? అనుకోండి. మీకు అలివి కాక కానీ అలివైతే వాళ్ళు మింగేసేవాడు. ఎవరిని? భర్త. నీకు అలివి కాలేదు కనుక అలివైతే మింగేసే వ్యక్తివి. ఎవరిని? గారి. దేవుడు ఇక్కడ అంటాడు, నేను ఇక కోపపడను, నేను మిమ్మలను గద్దెంపను అని నేను ఒట్టు పెట్టుకున్నాను. దేవుని కోపము ఎంత సమయం ఉంటుంది చూడండి, నాకెళ్ళి చూడండి. దేవుని కోపము ఎంత సమయం ఉంటుంది? బైబిల్ ఏం చెబుతుందంటే ఒక్క సెకండ్. ఏంటంట సెకండ్ అంటే? కన్ను మూసి కన్ను తెరవటం సెకండ్. ఒక్క సెకండ్ దేవుని కోపం ఉంటే కొండలు కరిగిపోతాయి. ఒక్క సెకండ్ దేవుని కోపం ఉంటే కొండల్లో నుండి లావా బయటకు వస్తుంది. ఒక్క సెకండ్ దేవుని కోపం ఉంటే కట్టబడిన ఇళ్ళన్నీ కూలిపోయినట్లుగా సెకండ్లో భూకంపం వస్తుంది. ఒక్క సెకండ్ దేవుని కోపం ఉంటే సముద్రంలో సునామీ బయలుదేరుతుంది. ఒక్క సెకండ్ దేవుని కోపం ఉంటే సముద్రము ఒక్క యోనాని బట్టి తుఫాను లేచిందంట. ఎంతమందిని బట్టి తుఫాను వచ్చింది సముద్రంలో? మనుషులందరూ బట్టి వచ్చిందా తుఫాను? యోనాను బట్టి వచ్చిందా? చెప్పండి. యోనా అంటాడు, నన్ను బట్టే. చెప్తావా నువ్వేదన్నా? నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చిందని అంటే, ఏమన్నయ్యా డాక్టర్ గారు ఫలానని చెప్పాడు కానీ అసలు దేనికి వచ్చింది చెప్పవే? నన్ను బట్టే. నన్ను బట్టే అని ధైర్యం ఎందుకు మాట్లాడవు నువ్వు? నన్ను బట్టే. మరి యోనా బాబు ఏంద్ర అడుగువా? వాడు అడుగు బాగులకి వెళ్ళి నిద్రపోతున్నాం, అందరూ తండ్రి బాబా ఏసయ్యా అని కొంతమంది అంటే, కొంతమంది ఏమన్నా వాళ్ళ దేవుడి కాడు ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు వీళ్ళని నిద్రపోతున్నావు. ఏమొచ్చిందిరా నీకు? ఎంత మగత ఎందుకు పట్టిందిరా? ఎంత నిద్ర ఎందుకు వస్తుందరా నీకు? ఏమి సంగతి రా బాబు అని అంటేను, ఏమని చెప్పాలా మీకు హిస్టరీ అన్నాడు. హిస్టరీ చెప్పాలరా. ఇప్పుడు హిస్టరీ వినడానికి మేము ఉన్నాం. సముద్రం మన మామూలు ఘోషిస్తుంది, పొంగి పొరలుతుంది, నువ్వు కక్కుతుందిరా బాబా. ఏం చేయాలి అర్థం కావట్లా. గాలి ఎక్కువైపోతుంది, సముద్రం మరి తుఫాన్ ఎక్కువైపోతుంది. రాత్రి పొద్దు కూకే సమయానికి తుఫాన్ ఎక్కువైంది. తుఫాన్ రాత్రి వేళ వస్తుంది. తుఫాను రాత్రి వేళ వస్తుంది. బైబిల్ చెబుతుంది రాత్రి వేళ కలుగు తుఫాను అంటాడు. భయంకరంగా ఉంది. దల్ల కొల్లాల కూడా తుఫాను చూడకూడదు. తుఫాన్ ఎట్లా ఉండి చూడాలనుకుంటారు కొంతమంది. ఎట్లా ఉండింది తుఫాన్ అంటే? ఎట్లా ఉండింది అంటే, కొబ్బరి చెట్టు నిలువు ఉంది, అది నేల పొంగి పైకి వెళ్తాడు. తుఫాన్ అట్టుండిద్ది. కొబ్బరి చెట్టు నేల పొంగి పైకి వెళ్తుందంటే నువ్వు కానీ బయట ఉంటే ఎట్ట ఉంటా? నిజాంపట్నం వాడరేవులో ఉంటా. రేకులన్నీ ఎక్కడ ఉంటాయి? రేకులన్నీ లేచి బలుసులపల్లిలో ఉన్నాయి, సిరిపూడిలో ఉన్నాయి, మట్లపూడిలో ఉన్నాయి, అవదారపల్లి ఉన్నాయి, నిజాంపట్నం వాడరేవు. చూడకూడదు. అది ఉగ్రత. తుఫాన్ అనేది ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత అది. అది రావాలని కోరుకోకూడదు, దాన్ని చూడాలని కోరుకోకూడదు. సునామీ ఉగ్రత అది చూడాలని కోరుకోకూడదు. ఉప్పిన ఉగ్రత, దాన్ని చూడాలని కోరుకోకూడదు. సముద్రం ఏకరాశిగా తాడిచిట్టంత ఎత్తులో పొర్లి వస్తూ ఉంటుంది, నువ్వు దాన్ని చూడాలని కోరుకోకూడదు. ఉగ్రత. దేని బట్టి జరుగుతుంది? ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు నీవు? నీకు డీటెయిల్స్ కావాలా? కావాలి.
ఈ భూమికి, ఈ సముద్రానికి, ఆకాశానికి దేవుడుగా ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుని సేవకుణ్ణి. నేను ఆయన మాట వినలేదు కనుక నన్ను బట్టే ఈ సముద్రము పొంగుతుంది, నన్ను బట్టే ఈ తుఫాను రావటం ప్రారంభమైంది. మీరందరూ బాగుండాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. సువార్త చెప్పడానికి కూడా ఇష్టపడుతున్నా. ఎందుకు ఇష్టపడలేదంటే సువార్త చెప్పడానికి ఆ ప్రాంతంలో ఉన్నవారు భయంకరులు. ఒక్కొక్కడు ఒక ప్రశ్న వేస్తుంటాడు. సూర్యుడిని 2 రోజు చేయకూడదా, ఒకటో రోజు చేయకూడదా, ఒకటో రోజు కదా 4 రోజు చేయకూడదా, సొక్కలు ఎందుకు చేసి అన్ని చేశాడు, ఆ సొక్క పేరు ఏందో తెలుసా నీకు, ఈ సొక్క పేరు ఏందో తెలుసా నీకు, పెళ్లి కూతురుగా సొక్క చూపిస్తారు తెలుసా, పెళ్లి కొడుకుగా సొక్క చూపిస్తారు తెలుసా, ఇవన్నీ లేనిపోయిన ప్రశ్నలు అడుగుతుంటారు. సువార్త అంటే మామూలు విషయం కాదు. వినే ప్రజలు కాదు, విననొల్లని ప్రజలు. నినివే పట్టణస్థులు విననొల్లని ప్రజలు, నినివే పట్టణస్థులు శాపగ్రస్తులు, నినివే పట్టణస్థులు సేవకుల్ని హింసించేవారు, సేవకుల్ని బాధించేవారు నినివే పట్టణస్థులు. దానికంటే సముద్రంలో పట్టం మేలనుకున్నాడంటే తనకి ఈ సముద్రంలో పట్టమే ఎంత హాయిగా ఉందో అక్కడికి వెళ్ళటం కంటే. నినివే పట్టణం అంత ఘోరంగా ఉన్నారు. విన్నట్టుగానే ఉంటారు, చూసినట్టుగానే ఉంటారు, లోబడినట్టుగా ఉంటారు. బయటికి వెళ్ళంగలే గొర్రెకి బెత్తడే తోకనట్టుగా బయటికి వెళ్తే చాలు. హాస్పిటల్లో ఉన్నప్పుడు తిరుగుతా, అబ్బా ఏంటో ఈ కర్మ, ఆడ తగ్గేవాడు, మార్క్ చేసుకునేవాడు, తుమ్మేవాడు, గ్యాస్ పనులు వచ్చి పటాపటమని ఎరగదీసేవాడు. ఏంటి అనుకుంటాం. బయటికి రాగానే సుక్కలు కనపడే, తారలు కనపడే, అబ్బా ఏముందరా తలుపుతారా. మళ్ళీ ఇదొకటి, సమాధుల దగ్గరికి వెళ్ళగలే, అబ్బా మనమందరం కూడా ఇక్కడ రాలుచున్నాడు కదా, ఏంట్రా ఈ చెట్లు ఏంది, సేవలు ఏంది, అసలు ఏం అర్థం కావట్లేదు. సమాధానం బాగు చేస్తున్నారని ఆడ మాట్లాడుకుని ఇంటి కాలు పెట్టుకోవడం, మొత్తం చెప్పి ఇంటికి. ఇది బ్రతుకు, మానవ బ్రతుకు ఇది. చేపల కూర వండుకుంటాడంట ఒక అతను, చిక్క 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 అని ఉడుకుతుందంట. బట్ట గుడిసిలో ఏదో ఏ తీసుకున్నారో అర్థం కాలేదు కానీ బాగా తోవి మట్టి చెట్లు పడుతుంటే తొక్క 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 అంట. లేచి తింటాను కదా అనుకుంటాడు. కూర అయిపోయిన తర్వాత ఏమండో లేచి తిందురా, తొక్క తొక్కమని ఉడికింది, చిక్క చిక్క చిక్కలాడుతుంది. చేపల పులుసు తిందురా అంటే పులుసు లేదు, పులుసు లేదు. ఏమండో చేపల కూర వండించుకున్న మనిషి చేపల కూర ఉడికే తరికి లేడు. ఎవరే మనిషి? దేవునికి స్తోత్రం. ఇలా ఎంతో మంది ప్రజలు ప్రియులారా, ఎంతో మంది ప్రజలు అలా ఉండిపోయారు. దేవుడు అంటాడు, నా కోపం సెకండ్ ఉంటుంది, సెకండ్, నా శాంతము దీర్ఘకాలం ఉంటుంది. దీర్ఘకాలం ఉంటుంది నా శాంతం. నువ్వేది పడితే చేస్తున్నా, నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నిన్ను పట్టించుకున్నా పట్టించుకపోయినా, నా ఇంటి పక్కన నన్ను చూడట్లేదు, పొరిగింటోడు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను చూడట్లా, నేనేసే ఏసీలకి నేను సూపర్ ఎక్స్ప్రెస్ అనుకుంటాను. నీ ఇంజిన్ స్టాప్ పడే రోజు వస్తుంది. నీ ఇంజిన్ పాడైపోయి ఇంజిన్ స్టాప్ అయ్యే రోజు వస్తుంది. దేవుని దీర్ఘశాంతం నిన్ను కనిపెడుతుంది. దేవుని దీర్ఘశాంతం నిన్ను కనిపెడుతూ ఏమంటుందో తెలుసా? దేవుని దీర్ఘశాంతం, నా చేతులు చాపి చూస్తున్నాను, ఈ రోజన్నా నా కుమారుడు నా చేతులకు వస్తాడా, ఈ రోజన్నా నా కుమార్తె నా చేతులకు వస్తుందా అని, ఈ రోజన్నా నా కుమారుడు తెలుసుకుంటాడా, ఈ రోజన్నా నా కుమార్తె తెలుసుకుంటున్నా అని దినమెల్లయూ నా చేతులు చాపి దీర్ఘశాంతంతో నేను చూస్తున్నాను.
5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది, 36 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అవుతుంది, అయినా నీకు అర్థం కావడం లేదు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండ సకల విధములుగా, నిలచి తట్టుచుండ సకల విధములుగా. హృదయమనెడు యేసునాదుండు, దేవుని దీర్ఘశాంతము కనిపెడుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే 2 చేతులు చాపి చూస్తున్నాడు. ఈ రోజైనా నా కుమారుడు నా కుమార్తె తెలుసుకుంటారేమో, కీడులో నుండి బయటపడ్డారు కదా తెలుసుకుంటారేమో, అపాయంలో నుండి బయటపడ్డారు కదా తెలుసుకుంటారేమో, మరణపాశములో నుండి బయటపడ్డారు కదా తెలుసుకుంటారేమో. డేంజర్ నా వల్ల కాదని డాక్టర్ చెబితే దానిలో నుండి బయటపడ్డారు కదా. అంటే 2 సంవత్సరాల క్రితం జనవరి నెలలో పోవలసిన నా ప్రాణం ఈ సంవత్సరము ఈ నెల వరకు ఈ క్షణం వరకు దేవుని కృప నన్ను కాపాడుతూ ఉంది. అయ్యా నేను భూమి మీద బ్రతికి బట్ట కట్టానంటే కేవలం ఎప్పుడో నా ప్రాణం పోవలసింది. దేవుని కృప నన్ను బ్రతికిస్తుంది, దేవుని దయ నన్ను బ్రతికిస్తుంది. అంతే. నీకంటే కొమ్ములు చెందిన వాళ్ళు వెళ్ళిపోయారు, నీకంటే బలశాలు వెళ్ళిపోయారు, నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు వెళ్ళిపోయారు, నీకంటే కళ్ళలు తిరిగిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎందుకు ఉంచాడంటే కృప. ఆయన కృప ద్వారా ఉంచాడు. నీవు తెలుసుకొని దేవునికి సమీపమవ్వాలి. దేవుని కోపం సెకండ్ ఉంటేనే అది చాలా డేంజర్, చాలా అపాయం. అయితే దేవుడు అంటాడు, నేను కోపపడను, నేను మిమ్మలను గద్దించను అని దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడండి. నీ మీద నువ్వు ఎన్ని పనులు చేసినా కోపపడకుండా ఎందుకున్నాడు దేవుడు? నువ్వెన్ని మాట వినకపోతున్నా కూడా దేవుడు ఎందుకు చూస్తున్నాడు అనుకున్నావు? నీ మంచి క్యారెక్టర్ని బట్టి దేవుడు చూస్తున్నాడు అనుకున్నావా? నీ అంత క్యారెక్టర్ పక్కన లేదు, నువ్వే మంచి అనుకుంటున్నావు నువ్వు, అందుకే దేవుడు నన్ను కాపాడుతున్నాడు అనుకున్నావా? లేదు లేదు లేదు. సమయం ఇచ్చాడు దేవుడిని, నువ్వు తెలుసుకుంటావని అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆయన అమాయక చక్రవర్తి కాదు ఆయన. మనకే ఇన్ని తెలివులుంటే మనం తయారు చేసిన దేవుడికి ఎన్ని తెలివులు ఉండాలి? దేవుడు అమాయక చక్రవర్తి కాడు. నీవు యథార్థమైన హృదయంతో హృదయ పరిశీలన చేసుకొని నువ్వు నిజంగా తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. కోపపడనన్నాడు. కోపపడనిక నేను మిమ్మల్ని గద్దించను,
మీ రక్షణ మీ చేతులు పెట్టారు. జాగ్రత్త, జాగ్రత్త. కాకులు తనుకెళ్తాయో అంటే సైతం తనుకెళ్ళిద్దో అది నీ ఇష్టం. జాగ్రత్త, కాపాడుకో. 2 వచనాలు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 11:17. ద్వితీయోపదేశకాండం 11:17. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. ఒకవేళ ఆయన గాని కోపమే పడితే, దేవుడు కోపమే పడితే ఆకాశాన్ని ఏం చేస్తాడు? మూసివేయును. అప్పుడు వాన రాదు. ఆకాశాన్ని మూసేస్తే ఏమైంది? దేవుడు కోపపడితే ఆకాశాన్ని ఏం చేస్తాడు? మూసేస్తాడు. ఎన్ని కాలవలకు నీళ్లు వస్తే పంట పండిద్ది అంటారు? ఎన్ని కాలవలకు నీళ్లు వస్తే పంట పండిద్ది? ఆకాశాన్ని దేవుడు తెరిస్తే తప్ప నీవు పంటనింటికి తెచ్చుకోలేవు. నేను కోపపడితే ఆకాశాన్ని మూసివేస్తాను. నేను ఏలియా కాలంలో ప్రజల యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టి నేను కోపపడి 3.5 సంవత్సరాల ఆకాశాన్ని నేను మూసివేశాను. ప్రజలు అయ్యా 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 నడుస్తుంటే చూడలేక 3.5 సంవత్సరాల తర్వాత ఒక నరుడు మనవి చేయగా ఆ నరుడు ప్రార్థన ఆలకించి ఆకాశాన్ని మరలా నేను ఓపెన్ చేశానంటాడు. ఏలియా ప్రార్థనని దేవుడు వర్షం కురిపించాడు. ఆయన కోపపడితే ఆకాశాన్ని మూసివేస్తాడు. చదువమ్మా. అప్పుడు వాన భూమి మీద పడదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశములో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోతారు. మంచి దేశంలో దేవుడు మిమ్మల్ని ఉంచాడు. ఆ మంచి దేశంలో వచ్చే పంటను, ఆహారాలు తినకుండా శీఘ్రముగా నశించిపోతారన్నాడు. ఈ భూమిలో నుండి సేవదుంపలు బయటకు వస్తున్నాయా? సేవదుంపలు వస్తుంది, గనిసిగడ్డలు వస్తుంది, క్యారెట్ వస్తుంది, బీట్రూట్ వస్తుంది, క్యాలీఫ్లవర్ వస్తుంది, క్యాబేజీ వస్తుంది, వంకాయ వస్తుంది, టమాటా వస్తుంది. ఈ భూమిలో నుండి తీపిదనంగా ఉన్న చెరుకు బయటకు వస్తుంది. ఈ భూమిలో నుండి ముఖానికి మేకప్ వేసుకుని కిట్ వస్తుంది. భూమిలో నుండే వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును నేను భూమిలో నుండి పుట్టిస్తున్నాను అన్నాడు దేవుడు. మేకప్ కిట్ వస్తుంది. ఎన్ని దేవుడు ఈ భూమిలో నుండే వేస్తున్నాడు. ఈ భూమి మీద దేవుడు వర్షం పడకపోతే చెరుగుదంటు లేదు, కీరకాయ లేదు, దోసకాయ లేదు, టమాటా లేదు, పచ్చిమిరకాయ లేదు, క్యారెట్ లేదు, బీట్రూట్ లేదు, క్యాబేజీ లేదు, క్యాలీఫ్లవర్ లేదు. ఆకులు ఆకులు తిని బ్రతకడం తప్ప ఏమీ. నీళ్లు లేకపోతే ఏముంది? మన నీళ్ళు ఎక్కువయ్యి బాగా పారిపోస్తారు. బకెట్లు పారిపోసుకుంటాడు. గల్ఫ్ కంట్రీకి వెళ్తే నీళ్లు ఉండవు వాళ్ళకి. మనం 20 రూపాయలు పెట్టే బాటిల్, కొన్ని బాటిల్ వాళ్ళకి ఎక్కువ పెట్టుకోవాలి. వాళ్ళకి ఏసీలో ఉండాలి. గల్ఫ్ కంట్రీస్ చాలా వేడి ఎక్కువగానే ఉంటుంది, కానీ స్నానానికి వాడే నీళ్లు చాలా తక్కువ వాడుకోవాలి. ఈ భూమి మీద కానీ వర్షం పడకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హుస్సేన్ సాగర్లో నీళ్లు ఫిల్టర్ చేసుకొని వాడుకోవాలి. వర్షం పడకపోతే ఏం చేస్తారు? భూమిలో ఉన్న ఓట్లు మొత్తం ఇంకిపోతాయి. భూమిలో ఉన్న ఓటలు నువ్వు 70 అడిగేయి, 100 అడిగేయి, ఇక నీళ్లు రావు. ఓట్లు మొత్తం ఇంకిపోతాయి. ఇలాంటి స్థితిగతులు రాకుండా దేవుడు వర్షాకాలంలో వర్షము, మంచు కాలంలో మంచు, ఎండాకాలంలో మరలా భూమి మొత్తం నిర్లవించేటట్టుగా పగిలిపోతే మరలా దానిలో నుండి మంచి ఫలం బయటికి రావాలని దేవుడు ఎండాకాలంలో ఎండనేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు తన కృప ద్వారా చేస్తున్నాడు. ఒకవేళ ఆయన కోపపడితే ఆకాశం ఏమవుతుంది? మూయబడుతుంది. ఆయన కోపపడితే. కీర్తన గ్రంథం
76:7 లాస్ట్ మాట చదవండి. 76:7 నీవు నీవే భయంకరుడవు. నీవు నీవే భయంకరుడు. నీవు కోపపడు నీవు కోపపడు వేళ వేళ నీ నీ సన్నిధిని నిలవగలవాడు సన్నిధిని నిలబడగలిగిన వాడు ఎవరు? దేవుడు కోపపడితే ఎవరు నిలబడతారు? దేవుడు కోపపడితే పర్వతాలే గజ 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 గజమని వణికిపోతాయి. దేవుడు కోపపడితే సృష్టి వణికిపోతుంది. దేవుడు కోపపడితే ఎవరు నిలవగలరు? అయితే దేవుడు అంటాడు, నేను మీ మీద కోపపడను, నేను మీ మీద కోపపడను, నేను మిమ్మల్ని గద్దించను. నా ప్రేమను అసమర్థతగా తీసుకోబాకండి. అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే చేతగాడి వాడిని అన్నట్లుగా తీసుకోబాకండి. నా ప్రేమను ప్రేమగా చూసుకోండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నామనంటే ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రాణము పెట్టి అంతవరకు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను గుర్తెరిగి, దేవా ఎన్నోసార్లు నువ్వు కోపడి శాస్త్రాలు చేశానయ్యా, ఎన్నోసార్లు నువ్వు గద్దించే శాస్త్రాలు చేశానయ్యా, నన్ను ఎవ్వరు చూడరనుకొని చీకటి కార్యాలు, చీకటి రహస్యం ఎంతో ఉంది నాయన నా బ్రతుకులో. పాప కార్యాలు ఎన్నో ఉన్నాయి నాయన నా బ్రతుకులో. నువ్వు నన్ను చూడటం లేదని, నువ్వు నన్ను కోపపడతలేదని, గద్దించలేదని ఎన్నో చేశాను. అలాగే నువ్వే కోపపడే దేవుడు ఉన్నట్లయితే నా సమాధి మీద పచ్చిగా మనిషి ఉండేది కదా. నన్ను ఎందుకో కాపాడుతున్నావు. నాలో ఏ మంచి చూసావు ప్రభువా. దేవా, నీవు కోపపడితే నేను తాళలేనయ్యా, నీ ఉగ్రతకు నేను తాళలేనయ్యా. నువ్వు ప్రేమ కలిగిన దేవుడు అయ్యని దేవుడి పాదాలు కొట్టుకొని ఒక్క వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. జలములు మీ మీదకి పొరలి రావు, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. నేను కోపపడను, ఆగ్రహపడ్డాను, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. మరేం చేస్తాను? సదాకాలము నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడుగా మన పక్షంగా ఉన్నాడు. ఒకసారి మనం 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన అన్న వెంటనే కళ్ళు మూసుకోవాలి. మనం దేవుణ్ణి అడగాలి. ఎన్నిసార్లు దేవుడు కోపపడే పనులు చేశాడు, ఎన్నిసార్లు దేవుడు కోపపడే పనులు మనం చేశాము.